వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాసుని. చంద్రబాబు చేతిలో తెలంగాణ ప్రభుత్వం ఏంటి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే చంద్రబాబు చేతిలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఉంది? అసలు దీని వెనక ఉన్నటువంటి మర్మం ఏంటి? దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక కేసీఆర్ నాకు, నా కుటుంబానికి, నా పార్టీకి తెలంగాణలో ఎదురు లేదనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయి ఫామ్ హౌస్లో కాలక్షేపం అయితే చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల గులాబీ సభ కోసం బయటకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీయే మాకు ప్రధాన శత్రువని కేసీఆర్ ఖరారు చేశారు. ఆయన స్వయంగా ఈ మాటలు అన్నారు కనుక కాంగ్రెస్ పార్టీతో రాజకీయ యుద్ధాలు చేసుకుంటూ రేవంత్ రెడ్డిని ఓడించి అధికారం సంపాదించుకోవాలని కేసీఆర్కి ఇంకా ధైర్యం ఉంటే మళ్ళీ ప్రధాని మోడీతో కూడా యుద్ధం చేసి ఓడించి ప్రధానమంత్రిని కూడా కావచ్చని కూడా, అందుకే అది ఎవరికి కూడా అభ్యంతరం ఉండదనేసి కూడా చెప్పుకోవచ్చు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సాయం కోరుతుంటే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది కదా ఇక్కడ రేవంత్ రెడ్డిని ఓడించాలంటే. ఇంతకీ విషయం ఏమిటంటే ఇక్కడ జగన్కు మనస్సాక్షి ఎలాగో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీలో సాక్షి ఎలాగో అక్కడ కేసీఆర్ గారికి నమస్తే తెలంగాణ అనేది కూడా అలా అటువంటిదే. అంటే కేసీఆర్ మనసులో ఆశలు, ఆలోచనలు, కోరికలు, కోపం, బాధ, ద్వేషం, అసూయ, పగ వాటన్నిటికి కూడా అర్థంలో కనిపించినట్టుగా దాంట్లో కనబడతా ఉంటాయి. అయితే ఈరోజు మనం కనుక గమనిస్తేనే నమస్తే తెలంగాణ ఆన్లైన్ ఎడిషన్లో మన గుట్టు పొరుగు రాష్ట్రానికి బాబు బాటలో తెలంగాణ అనే టైటిల్తో ఒక ఆర్టికల్ అయితే వేశారు. దాని సారాంశం ఏంటనేదిగా మనం చూసినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కనుక సైగ చేస్తుంటే తెలంగాణ సచివాలయంలో ఫైళ్లు కదులుతాయని, ఆంధ్ర క్యాడర్ ఐపీఎస్ అధికారులు కీలకమైనటువంటి పదవుల్లో నియమితులవుతున్నారని, చంద్రబాబు నాయుడు సూచించిన వారికి కాంట్రాక్టులు లభిస్తున్నాయనేసి కూడా తెలంగాణ సీఎంఓ ఏదైతే ఉందో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వెళ్ళిపోయిందని, ఆయన అమరావతి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, అలాగే తెలంగాణ భవిష్యత్తు అమరావతిలో నిర్ణయించబడుతుందని చెబుతున్నారు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పేచీలు పెట్టినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి ఎలా చెబితే అలా నడుస్తుందనేసి కూడా చెప్తున్నారు. దీని యొక్క సారాంశం కావచ్చు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పైన బీఆర్ఎస్ పార్టీ ఇంతగా విషం కక్కుతున్నా ఆయనకు అసలు పట్టించుకోకపోయినా ఏమవుతుందిలే, 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా కేసీఆర్ తెలుసుకుంటారని, ఆయన ఇక్కడ చంద్రబాబు నాయుడు భజన మానుకోలేకపోతున్నారని కూడా అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఇంతగా ద్వేషిస్తున్నటువంటి ఆయన పేరు చెప్పుకునే మళ్ళీ తెలంగాణలో రాజకీయంగా కూడా పై చేయి సాధించాలని, అధికారంలోకి రావాలని కేసీఆర్ ఆశపడుతుండడం ఇక్కడ విడ్డూరంగా ఉందనేసి కూడా అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో తెలంగాణ సీఎం ఆయన కార్యాలయం ఉందని చెబుతున్నారు. సరే, మరి బీఆర్ఎస్ పార్టీకి కూడా చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకునే రాజకీయాలు చేయడం దేనికి అనేసి కూడా ఇటు తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు అయితే అంటున్నారు. మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలు తాము అందరికంటే చాలా తెలివైన వారమని, నిజాయితీ పరులమని, తెలంగాణ పట్ల తమ తప్పు మరెవరికి ఉండదని, తమకు తప్ప మరెవరికి కూడా ప్రేమ ఉండదని, అసలు తప్పులే మేము చేయమనే విధంగా కూడా వాదిస్తున్నారు. కనుక వారు ఆ విధంగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని పోరాడాలి. కానీ నిత్యం చంద్రబాబు నాయుడు భజన చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బూచిగా చూపించకపోతే తెలంగాణ ప్రజలు కూడా తమను పట్టించుకోరని భావిస్తున్నారు. మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంకెంతకాలం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తుంటారనే దానికి సంబంధించి కూడా సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త అయితే చక్కెర కొడుతుంది. మరి ఇందులో ఉన్నటువంటి మర్మం మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఇక్కడ కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? నిజంగా ఆ రకంగానే చంద్రబాబు నాయుడు గారి పేరుని అడ్డు పెట్టుకొని తెలంగాణలో రాజకీయంగా ముందుకు వెళ్ళబోతున్నారా? అసలు ఏం జరగబోతుంది? రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ కూడా పనిచేస్తుందా లేదా అనే దానికి సంబంధించి కూడా, అంటే ఎన్నికల్లో పాల్గొంటుందా లేదనే దానికి సంబంధించి కూడా, దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.